అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఈ శారీరక ఆరోగ్యానికి ఆసనాలు అనేటటువంటివి ఒక శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడానికి, శరీరంలో ఆంతరంగిక అవయవాల యొక్క సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉపయోగపడడానికి ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం పశ్చిమోత్తానాసనం. పశ్చిమ అంటే వెనక వైపు. సో ఈ పశ్చిమోత్తానాసనం చేయడం ద్వారా వెనకాతల కాళ్ళ భాగం నుంచి తల భాగం వరకు ఉండేటటువంటి మజిల్స్ని, నర్వస్ సిస్టమ్ని అంతటిని కూడా స్ట్రెచ్చింగ్ చేయడం ద్వారా బ్యాక్ మజిల్స్ కానీ, వెన్నెముక కానీ, సయాటికా నర్వ్ కానీ వీటన్నిటికీ చక్కటి స్ట్రెచ్చింగ్ జరిగి, చక్కటి వ్యాయామం జరిగి ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అంతేకాదు ఈ ఆసనం మైండ్ పైన, పొట్ట పైన, వెన్నెముక పైన, మరి జీర్ణాశయం పైన, తొడల కండరాల పైన, అన్ని బ్యాక్ సైడ్ అన్ని మజిల్స్ పైన, నర్వస్ సిస్టమ్ పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పశ్చిమోత్తానాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం కూర్చునే స్థితి నుంచి చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ పాదాలు జతలో ఉంటాయి. ఇప్పుడు రెండు చేతులు కూడా తొడల భాగం పైన అరిచేతిలో, ఎడం చేయి పైన కుడి చేయి ఉంటుంది. ఈ స్థితి నుంచి స్లోలీ రేజ్ యువర్ హ్యాండ్స్, బ్రీత్ ఇన్ ఫుల్లీ, స్ట్రెచ్ యువర్ బాడీ, breathe out and slowly bend forward. రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోండి. ఇప్పుడు ఎంత వీలైతే ముందుకు వంగి నుదుటి భాగాన్ని మోకాళ్ళకు తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. స్లోలీ హ్యాండ్స్ రిలీజ్ చేసి శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హ్యాండ్స్ని కిందకి దించి యథాస్థానానికి రావాలి. చూసారు కదండి, ఈ పశ్చిమోత్తానాసనం చేయడం ద్వారా ముందు డయాబెటిక్ కంట్రోల్ అవుతుందండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, పొట్ట పెద్దగా ఉండేటువంటి వాళ్ళకి తగ్గిస్తుంది. అంతేకాదు బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తనింగ్ అవుతాయి. వెన్నెముక బలంగా తయారవుతుంది. వెన్నునొప్పులు రాకుండా ఉండడానికి కాపాడుతుంది. మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది, అలజడులను తొలగిస్తుంది, మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది, మైండ్ ఫ్రెష్గా ఉంచుతుంది. కాబట్టి ఈ పశ్చిమోత్తాసనాన్ని ప్రతిరోజు సాధన చేసినట్లయితే ఈ రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు. నమస్కారం.